నువ్వు చాలా ఆత్మీయంగా ఎదుగుతావు, దేవుడు నీకు అన్ని సమృద్ధిగా ఇస్తూ ఉంటాడు. అప్పుడే వస్తాడు సాతాను ఒక బంధువుని తీసుకొని మీ ఇంటికి. వాడు వచ్చి అంటాడు, బంధువు వచ్చి అంటుంటాడు, ఏమిటో తెలుసా, కొంచెం నాకేమైనా అప్పిస్తావా, మధ్యలో షూరిటీగా ఉంటావా అంటే నువ్వు కరుణామయుడు దయామయుడు అయిపోతావు కదా. అప్పుడే ఆత్మీయంగా బలపడిపోయి వెంటనే మధ్యలో ఉండి పిచ్చేస్తావు. వాడు 4 నెలలు గట్టి ఎగ్గొట్టేస్తాడు. నీ సమాధానం అంతా పోయి నువ్వు అప్పులు కట్టే పనిలో ఉంటావు. అప్పుడు ఏడుస్తావు, ప్రభువా నేను ఎంత బాగున్నాను, నాకు నెమ్మది లేదు. ఎవడు పోగొట్టుకున్నాడు? హలో, ఎవరు పోగొట్టుకున్నారు? కాబట్టి వెనక ముందు ఆలోచన లేకుండా మనం చేస్తున్న తొందరపాటు పనుల వల్ల కూడా దేవుడిచ్చిన సమాధానం పోయే ప్రమాదం ఉంటుంది. అవును సార్, మరి హెల్ప్ చేస్తే చేయకూడదా అంటే చెయ్యాలి. అటువైపు ఉన్న వాడి క్యారెక్టర్ని గమనించు, వాడి స్వభావాన్ని గమనించు, వాడు మాట మీద ఉండేవాడా కాదా చూడు. వాడి నుంచి ఏదైనా ఒక షూరిటీ డైరెక్ట్గా వాళ్ళకి ఇప్పించు. నువ్వు ఎవడైనా ఒకరికి మార్గం చూపిస్తున్నావే కానీ నువ్వే మధ్యలో ఉండి నీ షూరిటీ ఇస్తున్నావు, అది నువ్వు చేసే తప్పు. ఆత్మీయంగా దేవుడు వాడుకునే వ్యక్తులకు నేను ఇస్తున్న హెచ్చరిక పరిశుద్ధాత్మని వలన, దయచేసి ఎవరికి మధ్యలో షూరిటీగా ఉండకండి. కేవలం అప్పిచ్చే వారిని పరిచయం చేయండి, ఏదైనా వాళ్ళ దగ్గర నుంచే షూరిటీ తీసుకోమని చెప్పండి, కానీ మీరు మధ్యలో ఉండకండి. ఎందుకంటే సాతాను మిమ్మల్ని నాశనం చేయడానికి వాళ్ళను వాడుకుంటున్నాడు. వాడి తంత్రములు ఏమిటో తెలియక జాలి అనే దాన్ని ముందు పెట్టి ప్రేమ అనే మైకంలో పడిపోయి క్రైస్తవుణ్ణి కదా సహాయం చేయాలని చెప్పేసి లాజిక్ నీ మైండ్లో పెట్టుకొని మ్యాజిక్లో పడిపోతున్నావు నువ్వు. నీకు అర్థం కావట్లేదు వాడు ఎన్ని రకాల తంత్రములను పన్నుతున్నాడు. ఎందుకంటే ఇలాంటి పిచ్చి మాయలో నేను పడిపోయి 14 లక్షలు మోసపోయాను ఒకసారి. బుద్ధి వచ్చింది అప్పుడు మోకరిస్తే. ఏం చేస్తాం? ప్రేమ ప్రేమ అని ముందుకెళ్ళి బోల్తా పడిపోతున్నాం.